In this question, it is given as sum of ages of 5 kids born at an interval of 3 years each is 50. అంటే 5 kids ఉన్నారు. ఆ 5 kidsకి మధ్య 3 years ఈచ్ గ్యాప్ ఉంది. వాళ్ళందరికీ ఏజ్ కలిపితే 50 years అని ఉంది. సో మనం జనరల్గా ఎలా తీసుకుంటాం, ఫస్ట్ సన్ది ఎక్స్, తర్వాత ఎక్స్ ప్లస్ 3 years పెద్ద కాబట్టి, తినకుండా ఇంకా 3 years పెద్ద కాబట్టి ఎక్స్ ప్లస్ 3 అంటే ఎక్స్ ప్లస్ 6, ఎక్స్ ప్లస్ 9, ఎక్స్ ప్లస్ 12 అనుకుంటాం. కానీ మీకు క్యాలిక్యులేషన్ కష్టంగా ఉంటుంది, నేను పెద్ద క్యాలిక్యులేషన్స్ చేయడం కన్ఫ్యూజ్ అయిపోతాను అనుకుంటే ట్రిక్ లాస్ట్లో చూద్దాం. సో ఫస్ట్ యాక్చువల్ మెథడ్ చేద్దాం. సో వీళ్ళందరికీ సమ్ కలిపితే ఎంత ఇచ్చారు, ఈజ్ ఈక్వల్ టు 50 years. సో ఐదిటిని యాడ్ చేయండి, ప్లస్ 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 ప్లస్. సో 5x ప్లస్ 3 ప్లస్ 6 ప్లస్ 9 ప్లస్ 12. So 12 plus 9 is 21, 21 plus 6 27, 27 plus 3 30. So 5x equal to 50 minus 30 20, x equal to 4 years. So youngest child 4 కాబట్టి youngest child age 4 years అని పెట్టవచ్చు. లేదా మీ క్యాల్కులేషన్స్ కష్టంగా ఉన్నాయి అనిపిస్తే సింపుల్గా ఒకటి తీసుకోండి. ఎప్పుడైనా మన క్యాల్కులేషన్స్ ఈజీగా చేయాలి అనుకుంటే సిమెట్రీ ఫాలో అవ్వాలి. సో ఏం చేస్తాం, 5 kids ఉన్నారు కదా. సో మిడిల్ కిడ్ని ఎక్స్ అనుకుందాం, మిడిల్ కిడ్ ఏజ్ ఎక్స్ అనుకుందాం. సో తనకన్నా 3 years చిన్న తన ఏజ్ ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 3 అవుతుంది. తనకన్నా 3 years చిన్న తన ఏజ్ ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 6 అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎక్స్ ప్లస్ 3. సో ఈ అన్నిటిని యాడ్ చేస్తే 50 years అని చెప్పారు కదా. సో వీటన్నిటిని యాడ్ చేయండి, ప్లస్ 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 ప్లస్. సో -3 మైనస్ ప్లస్ 3 ఇది 6. సో -6 ప్లస్ 6 క్యాన్సిల్. సో ఇక్కడ 5x's ఉన్నాయి, 5x ఈక్వల్ టు 50. సో x ఈక్వల్ టు 10. సో x 10 years వచ్చిందంటే మిడిల్ చైల్డ్ ఏజ్ 10 years, యంగెస్ట్ చైల్డ్ అంటే 10 minus 6 అంటే యంగెస్ట్ చైల్డ్ ఏజ్ 4 years అని అర్థం. సో 4 is ది ఆన్సర్. సో ఎప్పుడైనా మీకు పెద్ద పెద్ద క్యాల్కులేషన్స్ చేయడం కష్టంగా ఉన్నాయి అన్నప్పుడు సిమెట్రీ తీసుకోండి, మిడిలెస్ట్ వాల్యూని యాక్చువల్ వాల్యూ కింద తీసుకొని దానికన్నా వెనక వాటిని మైనస్, తర్వాత వాటిని ప్లస్ చేసుకుంటే ఇలా ఈజీగా క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు మీకు సింపుల్గా సాల్వ్ అయిపోతుంది. ఇంకా మీకు ఏమైనా సాల్వింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మీరు థియరీ చేయగలుగుతున్నారు అండ్ ఈక్వేషన్స్ ఫామ్ చేయగలుగుతున్నారు, కానీ క్యాల్కులేషన్స్ దగ్గర మిస్టేక్స్ వస్తున్నాయి, లేదంటే మల్టిప్లికేషన్ డివిజన్స్ దగ్గర టైం ఎక్కువ పడుతుందంటే ప్లీజ్ లెట్ us know. ఈజీగా క్యాల్కులేషన్స్ ఎలా చేయాలి, క్విక్గా మల్టిప్లికేషన్ డివిజన్ సబ్ట్రాక్షన్ అవన్నీ ఎలా చేయాలో ట్రిక్స్ మనం చూద్దాం. థ్యాంక్ యూ.